హాస్పిటల్లో కృష్ణప్రసాద్ని చూసి భూమి, శారద ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి భూమి డాక్టర్ని బతిమలాడుతుంది. డాక్టర్ కూడా పోలీస్ కేసు పెట్టకుండా ఉండడానికి ఒప్పుకుంటారు. ఇక దాంతో భూమి శారదతో, అత్తయ్య చూసారా, ఆ దేవుడు డాక్టర్ గారి రూపంలో మనకి ఎంత సాయం చేస్తున్నారో, మామయ్య బతికే ఉన్నారనే విషయం ఎట్టి పరిస్థితులను ఎవరికీ తెలియకూడదు. అసలు మామయ్య స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎవరు మామయ్యని షూట్ చేయాలనుకున్నారో మనం కనుక్కున్న తర్వాత అప్పుడు ఈ నిజం చెప్పాలో వద్దో ఆలోచిద్దాము. అప్పటి వరకు ఈ నిజం మనిద్దరి మధ్య ఉండాలి. చెర్రీ కూడా ఈ విషయం చెప్పకూడదు అని భూమి శారదతో అంటూ ఉంటుంది. అలాగే అమ్మ, ఎవరికి చెప్పను, ఆయన క్షేమంగా ఉండడమే నాకు కావాలని చెప్పి శారద అంటూ ఉంటుంది. సరే ఇంటికి వెళ్దాం పదండి అత్తయ్య అంటూ భూమి శారదను తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. మరోవైపు కృష్ణప్రసాద్ శవం అనుకొని ఎవరితో అనాథ శవానికి మీరా, చెర్రీ వీళ్ళందరూ కలిసి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కృష్ణప్రసాద్ ఫోటో పెట్టుకొని ఫోటోకి దండ వేసి మీరా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు మీరా, ఇలా ఏడ్చినంత మాత్రాన పోయిన కేపీ తిరిగి వస్తాడా అని చెప్పి అపూర్వ మీరాని ఓదారుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. గోరింటాకు సుజాత అపూర్వతో, అమ్మాయి అపూర్వ, కృష్ణప్రసాద్ చనిపోయాడు కాబట్టి మనం మీరాని విధవరాల్ని చేయాలి కదా, ఆ కార్యక్రమం ఈరోజు సాయంత్రం జరుగుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరా మరింత ఏడుస్తూ ఉంటుంది. నా చెల్లెలి నుదుటిన బొట్టు తుడిచేయడానికి వీల్లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అదేంటి బాబా అలా అంటావో, ఇది మన ఆచారం. భర్త చనిపోతే భార్యను విధవరాల్ని చేయడం అనేది ఎప్పటి నుండో మన ఆచారం కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఒకవేళ అలా మీరాని విధవరాల్ని చేయకపోతే మన ఇంటికే అరిష్టం జరుగుతుంది బావా అని చెప్పి అపూర్వ శరత్చంద్రకు చెబుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, మరి అలా అయితే ఆ శారద కూడా కృష్ణప్రసాద్ భార్యే కదా, ఆ భూమి కూడా శారదని కృష్ణప్రసాద్ మొదటి భార్య అని ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటుంది. మరి అటువంటప్పుడు ముందుగా విధవరాల్ని చేయాల్సింది ఆ శారదను కదా, నా చెల్లిని ఎందుకు చేస్తారని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, అవును బావ చెప్పింది కూడా నిజమే కదా అని చెప్పి అపూర్వ ఆ శారదను ఆ రోజు నా చేతులతో నేనే విధవరాల్ని చేద్దామనుకుంటే భూమి వచ్చి మొత్తం కూడా చెడగొట్టేసింది. ఇప్పుడు ఆ శారదను ఇక్కడికి ఈడ్చుకొచ్చి బలవంతంగా నా చేతులతో నేనే బొట్టు తుడిచేసి గాజులు పగలగొట్టి తాళి తెంచేసి విధవరాల్ని చేస్తాను. అప్పుడు ఎవరు కూడా నన్ను ఆపలేరు అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక గోరింటకు సుజాత అపూర్వ వైపు చూస్తూ, అమ్మాయి నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో నేను ఊహించగలను. శారదను విధవరాల్ని చేద్దామనే కదా నువ్వు ఆలోచిస్తున్నావని అంటూ ఉంటే, అవును పిన్ని, ఆ గగన్ గాడు ఆ రోజు నాకు చేసిన అవమానాన్ని ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. అందుకే ఇప్పుడు ఆ శారదను ఇక్కడికి రప్పిస్తాను, నా చేతులతో నేనే దాని బొట్టుని తుడిచేస్తాను అని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది. చూసావా మీరా, ఆ శారద ఇప్పుడు కేపీ చనిపోయాడు కాబట్టి కనీసం అంత్యక్రియలకు కూడా రాలేదు. ఏదో నలుగురు ఏమైనా అనుకుంటారని ఇలా వచ్చినట్టే వచ్చి కాసేపు ఏడ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. కేపీకి నిజమైన భార్యవి నువ్వే అని చెప్పి అపూర్వ నీదే స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పి మీరాకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో మీరా ఎంతగానో ఏడుస్తూ ఉంటే అప్పుడు చెర్రీ, అత్తయ్య ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకో, అసలే అందరం నాన్నపైన బాధలో ఉన్నామో, ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. మరోవైపు శారద భూమి ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత శారద దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి నా పూజలు ఊరికే పోలేదు, నువ్వు నాకు అండగా ఉండి నా భర్త ప్రాణాలు కాపాడావు, ఆయన త్వరగా కోలుకునేలాగా కళ్ళు తెరిచేలాగా నువ్వే చూడాలి తండ్రి అంటూ శారద దేవుడికి దండం పెట్టుకుంటుంది. మరోవైపు గగన్ శారద దగ్గరికి వస్తాడు. అమ్మ, నువ్వు ఇప్పుడు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడో మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన అతని గురించి
నువ్వు ఇలా బాధపడడం కరెక్ట్ కాదు. అలా అతని గురించి బాధపడి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటే మా పరిస్థితి ఏమవుతుందమ్మా అని చెప్పి గగన్ శారదతో అంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడో అప్పుడే నా దృష్టిలో చచ్చిపోయాడు. ఇప్పుడు కొత్తగా చనిపోయేది ఏమీ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, రే గగన్ అలా మాట్లాడకూడదు, తప్పురా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శారద తొందరపడి మాట్లాడుతూ ఉండడంతో అత్తయ్య అని భూమి గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో శారద, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి, ఇప్పటికైనా ఆయనను ద్వేషించడం మానేరా అంటూ శారద గగన్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే భూమికి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. మీ మామయ్య గారికి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, ఇంకా ఆయన స్పృహలోకి రాలేదు, డాక్టర్ ఒకసారి మిమ్మల్ని రమ్మని చెప్పారు అని నర్సు ఫోన్ చేయడంతో సరే అని చెప్పి భూమి శారదతో, అయ్యా హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, నేను అర్జెంటుగా మామయ్య దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటే నేను కూడా వస్తానమ్మా అని శారద అంటూ ఉంటుంది. వద్దత్తయ్య, ఇప్పటికే బావా మనం ఇద్దరం బయటకు వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో అని చెప్పి అనుమానంగా చూస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు వస్తే బావ అనుమానం రెట్టింపు అవుతుంది. మావయ్య బతికే ఉన్నారని బావకు తెలిసిపోతే బావ ఏ విధంగా అర్థం చేసుకుంటారో మనకు తెలియదు కదా, అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను అని చెప్పి భూమి హాస్పిటల్కి వస్తుంది. ఇక అప్పుడే గగన్కి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. రే, మా రిలేటివ్స్లో ఒకరికి హార్ట్ సర్జరీ ఉంది, ఆయనది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, నీది కూడా ఓ నెగిటివే కదా, కాస్త హాస్పిటల్కి వెళ్ళి మా రిలేటివ్కి బ్లడ్ ఇవ్వరా ప్లీజ్ రా అని చెప్పి గగన్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో సరేరా ఏ హాస్పిటల్ చెప్పు వెళ్తానని గగన్ అంటాడు. సిటీ హాస్పిటల్ అని చెప్పి గగన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో గగన్ కూడా కృష్ణప్రసాద్ని ఏ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారో అదే హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. మరోవైపు భూమితో డాక్టర్ మాట్లాడతారు. భూమి గారు, మీరు రిక్వెస్ట్ చేసినట్టుగానే నేను పోలీస్ కేసు ఏమీ పెట్టడం లేదు, మీరు రిలాక్స్ అవ్వండి అని అంటూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడు మా మామయ్య కండిషన్ ఎలా ఉంది, ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తారు అని అంటూ ఉంటే చెప్పలేం భూమి గారు, ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం అయితే ఏమీ లేదు, కానీ మరొక 24 గంటలు టైం పట్టొచ్చు ఆయన స్పృహలోకి రావడానికి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. తర్వాత డాక్టర్, మీరు బయట వెయిట్ చేస్తూ ఉండండి, మా నర్స్ వచ్చి కృష్ణప్రసాద్ గారికి ఏం మెడిసిన్స్ కావాలో మీతో చెప్తారు అని అంటూ ఉంటారు. దాంతో భూమి బయట వెయిట్ చేస్తూ మామయ్యకు త్వరగా నయమైపోతే బాగుండు, ఆయనకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో చెప్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గగన్ తెలిసిన వాళ్ళకు బ్లడ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఆ హాస్పిటల్కి వస్తాడు. ఇక అప్పుడు గగన్ని చూడగానే భూమి కంగారు పడిపోతూ, ఇదేంటి బావ హాస్పిటల్కి వచ్చాడు, కొంపతీసి మామయ్య బతికి ఉన్నాడనే విషయం బావకు తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ గగన్ కంట పడకూడదని చెప్పి వెనక్కి తిరిగి నిలబడుతూ ఉంటుంది. కానీ అప్పటికే గగన్ భూమిని చూసేస్తాడు. ఇదేంటి ఈ భూమి ఇక్కడుంది అనుకొని భూమి దగ్గరకు వచ్చి, ఏయ్ భూమి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటూ ఉంటాడు. దాంతో భూమి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ, ఏంటి బావా అంత ప్రేమగా పిలిచావు అని అంటూ ఉంటే, ఫస్ట్ నువ్వు ఇక్కడ ఎందుకున్నావో చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, నాకు బాగా మోకాలు నొప్పిగా ఉంది బావా, అందుకే తల తిరుగుతుందని డాక్టర్కి చూపించుకోవడానికి వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా, తల తిరగడం ఏంటి, మోకాలు నొప్పిగా ఉండడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి, భూమి గారు మీ మామయ్య కృష్ణప్రసాద్ గారికి ఈ ఇంజెక్షన్ వెయ్యాలి, డాక్టర్ అర్జెంటుగా తీసుకురమ్మన్నారు అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకొని గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడా అని గగన్ అంటూ ఉంటే, ఈయన మామయ్య కాదు బావా, వేరే కృష్ణప్రసాద్ గారు, నాకు తెలిసిన వాళ్ళు అని భూమి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. లేదు అతనెవరో ముందు నేను చూడాలి అని గగన్ లోపలికి వస్తూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా ఆగు బావా అని చెప్పి భూమి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినప్పటికీ గగన్ మాత్రం భూమి ఎంత ఆపాలనుకున్నా తోసుకుంటూ లోపలికి వస్తాడు. ఇక అక్కడ బెడ్ మీద ఉన్న కృష్ణప్రసాద్ని చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడన్న నిజం తెలుసుకొని గగన్, అంటే ఇతను
బతికే ఉన్నాడనమాట. మరి ఎందుకో చనిపోయినట్టుగా అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. కేసు నుండి తప్పించుకోవడానికి ఇలా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇలాంటి నేరస్తుడికి నువ్వు సాయం చేస్తున్నావు అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు. బావా, నేను చెప్పేది విను బావా, మావయ్య ఏ తప్పు చేయలేదో. నిజానికి మావయ్య బతికున్నారనే విషయం నాకు, శారద అత్తయ్యకి తప్ప ఎవరికి తెలీదు అని భూమి అంటూ ఉంటుంది. ఓ, మా అమ్మని కూడా మీ ప్లాన్లో కలిపేశారనమాట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా, ఒక్కసారి నేను చెప్పేది విను బావా, మావయ్యని ఎవరో షూట్ చేశారు. మావయ్యకి ప్రాణహాని ఉంది. అక్కడ మావయ్య వస్తువులు దొరకడంతో పోలీసులు ఎవరిదో అనాథ శవాన్ని తీసుకువచ్చి మావయ్య చనిపోయారని ఇంట్లో వాళ్ళకి చెప్పారు. దాంతో అందరూ మావయ్య చనిపోయారని అనుకుంటున్నారు. కానీ నిజానికి మావయ్య బతికే ఉన్నారు. ఆయనకి ప్రాణహాని ఉంది కాబట్టే ఎవరి వల్ల ఆయనకి ప్రాణహాని ఉందో తెలుసుకోవడం కోసమే ఇలా ఆయనకు ట్రీట్మెంట్ సీక్రెట్గా చేయిస్తున్నాను అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది. బావా, ప్లీజ్ బావా, కనీసం మామయ్య స్పృహలోకి వచ్చేంతవరకైనా ఈ నిజం ఎవరి దగ్గర బయట పెట్టకు, నీకు దండం పెడతాను అని చెప్పి భూమి గగన్ని వేడుకుంటూ ఉంటుంది. మామయ్య స్పృహలోకి వస్తే కానీ ఎవరు తనని షూట్ చేస్తారో తెలీదు. ప్లీజ్ ప్లీజ్ బావా, అప్పటి వరకు కాస్త ఓపిక్గా ఉండు అని చెప్పి భూమి గగన్కి దండం పెట్టడంతో గగన్ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు శారద ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ, గోరింటాక్, సుజాత ఇద్దరు కూడా శారదని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి నన్ను తీసుకువెళ్తున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నీ మొగుడు చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలా బొట్టు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి కొత్త కొత్త చీరలు కట్టుకుంటే ఎలా? మీరాని విధవరాల్ని చేస్తున్నారు. మరి మీరా కంటే ముందుగా కృష్ణప్రసాద్ తాళి కట్టింది నీ మెడలోనే కదా, అందుకే నిన్ను కూడా విధవరాల్ని చేయాలి పద అంటూ అపూర్వ శారదను బలవంతంగా ఇంటికి లాక్కుపోతుంది. ముందు ఈ శారదను విధవరాల్ని చేయండి, ఆ తర్వాత మీరాని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. తెల్ల చీర కట్టుకున్న వితంతువులు వచ్చి శారద తల మీద నీళ్లు పోస్తూ ఉంటారు. ఇక దాంతో శారద ఏడుస్తూ ఉంటుంది. భగవంతుడా, ఇప్పుడు ఆయన బతుకున్నాడన్న విషయం నేను ఎవరికీ చెప్పలేను, అలా అని ఆయన బతుకుండగా నా బొట్టుని తుడిచేయలేను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అలా అపూర్వ శాడిజంతో దగ్గరుండి శారదను విధవరాల్ని చేస్తూ ఉంటే ఇక అప్పుడే ఈ విషయం తెలుసుకున్న గగన్ ఉగ్ర రూపంతో అక్కడికి వస్తాడు. శారద తాళి తెంచుతున్న అపూర్వ చెంప పగలగొడతాడు. ఇంకొకసారి మా అమ్మ తాళి మీద చెయ్యి వేసామంటే చంపేస్తానంటూ గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.